మ్యారేజ్ లైఫ్ మ్యాచ్ పాయింట్స్ ఎక్కువొచ్చినంత మాత్రాన అద్భుతంగా ఉంటుందా? ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది మ్యాచ్ పాయింట్స్ 18 దాటినా, ఒకవేళ దాటకపోతే నేమ్ మార్చి 18 పాయింట్స్ దాటిచ్చేసి పెళ్లి చేసేయమంటారు. ఈ పాయింట్స్ అనేవి నక్షత్రాన్ని బట్టి అండ్ రాశిని బట్టి క్యాలిక్యులేట్ అయ్యి వస్తాయి. ఈ నక్షత్రం అండ్ రాశి చంద్రుడున్న స్థానాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కానీ చంద్రుడు అన్ని లగ్నాలకు శుభుడుగా ఉండడు. కొన్ని లగ్నాలకు పాపిగా ఉంటాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న సమ్మరీ చెప్తున్నా. చంద్రుని నక్షత్రమును చూస్తూ లెక్కిస్తూ తారాబలము ముఖ్యంగా చూడాలన్నారు. తారాబలము సరిపోకపోయినా వధువుకు పేరు మార్చండి అన్నారు. నక్షత్రాన్ని బట్టి వచ్చి పేర్లు అదృష్ట దురదృష్టము ఉండునా? ఆన్సర్: ఎటు పోవుటకు దారి తెలియనప్పుడు ఏదో ఒక దారిన మానవుడు పోవాలని కదా. గమ్యస్థానం చేరని చేరకపోని దొరికింది దారి అని నడిచినారు. తెలిస్తే వారందరూ అట్లా ఎందుకు వెళ్తారు? కేవలం నక్షత్రాలు మానవునికి సుఖదుఖాలు కల్పింపవు. స్టార్టింగ్ పేరాలో పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చెప్తున్నారు. ఒకవేళ సప్తమాష్టమంలో పాపగ్రహములున్న వధువరుల జీవితం దుఃఖభాజనమే ఆగును. పేరుతో అదృష్ట దురదృష్టం ఉండిన ఒక పేరమ్మ చక్కగా కాపురం చేయుచుండును, మరొక పేరమ్మ విధవై మైదున నిద్రాహారములకు మలమల మాడుచుండును. గ్రహరూపి జనార్దన అన్నారే కానీ తిథి రూపి, నక్షత్ర రూపి, యోగ రూపి, తారారూపి అని ఎక్కడా లేదు. ఇది తెలియక తెలిసి తెలియని వారు తెలియనట్లు ఉండక తెలిసినట్లు ప్రవర్తించడం వల్ల జ్యోతిష్య ప్రమాదం జరిగింది అనొచ్చు. మీకు మంచి వధువు కానీ వరుడు కానీ మీ లైఫ్ పార్ట్నర్గా రావాలనుకుంటే వాళ్ళ జాతక చక్రంలో ఉంటుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుందో అని. దాన్ని చూసి మనం డిసైడ్ అవ్వాలి. పెళ్ళిని పాయింట్స్తో డిసైడ్ చేయకండి. లగ్న, సప్తమ, అష్టమ స్థానాల్లో ఉన్న గ్రహాలని బట్టి మనం డిసైడ్ చేయాలి.